మనందరికీ తెలుసు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ వాళ్ళకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోపెట్టడానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. కానీ ఏ దేశంలో లేనట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు గర్వంగా, సంతోషంగా ఈ మహిళా దినోత్సవ వేడుకలు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కాలంలో జరుపుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మహిళలు ఈరోజు జగనన్న ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం కూడా మహిళలే లబ్ధిదారులుగా ఉన్నారు. అలాగే అభివృద్ధి పథకాల్లో కూడా మహిళలే లబ్ధిదారులుగా ఉన్నారు. ఈరోజు తీసుకుంటే ఒక అమ్మఒడి అయినా, చేయూత, ఆసరా, అలాగే ఇళ్ల పట్టాలు ఇచ్చిన, ఇల్లు ఇచ్చిన ప్రతిది కూడా మహిళల పేరుతో ఇచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఏకంగా అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చారు. నామినేటెడ్ వర్క్స్లో, నామినేటెడ్ పదవుల్లో మహిళలకి 50% రిజర్వేషన్ కల్పిస్తూ ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల కంటే ఎక్కువ మేలుని మహిళలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉండి చేయడం జరిగింది. కాబట్టి మహిళలందరూ కూడా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా మహిళల రక్షణకు పెద్దపీట వేస్తూ దిశ చట్టం, దిశ యాప్ లాంటివి తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు అర్ధరాత్రి అయినా దిశ యాప్ అనేది ఫోన్లో కనుక ఉంటే ధైర్యంగా అర్ధరాత్రి అయినా వెళ్ళే పరిస్థితిని, రక్షణను జగనన్న కల్పించారు. మేడం, దిశ యాప్ చూసుకుంటే పోలీసులు కూడా దాన్ని అంటే మహిళలకి ఎంత ఇంపార్టెన్స్ వాళ్ళు పబ్లిసిటీ చేస్తుంటే వందలు కూడా అనిత కాదు దాన్ని విమర్శించుకుంటూ మాట్లాడడం జరిగింది. ఎందుకు దిశ యాప్, దేనికి ఉపయోగం అది, అరాచకాలు చేసేదే జగన్ గారి ప్రభుత్వం, మళ్ళీ వాళ్ళే తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద ఎట్లాంటి కామెంట్ చేయడం జరిగింది. వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటూ ఆడపిల్ల పుట్టుకునే చులకనగా చూసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గర పనిచేస్తున్న మహిళలు ఇంతకంటే ఏం మాట్లాడతారని మనం ఆశిస్తాం. మహిళలంటే ఎంతో గౌరవం ఉండి మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జగనన్న మహిళల రక్షణ కోసం ఈ దిశ యాప్, దిశ చట్టాన్ని తీసుకురావడమే కాకుండా దిశ చట్టం కేంద్రంలో ఉన్న అన్ని అంశాలు కూడా ఈరోజు అమల్లో తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే మహిళల మీద అఘాయిత్యాలు జరగకుండా ఈ దిశ యాప్ తీసుకొచ్చారు. అఘాయిత్యాలు జరిగితే వాటికి కఠినమైన శిక్షలు వేయడానికి దిశ చట్టం తీసుకురావడం జరిగింది. కాబట్టి దిశ చట్టం, దిశ యాప్ అనేది మహిళలకి ఒక వజ్రాయుధంలా మేము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. కానీ అంటే చంద్రబాబు గారు నేనే మహిళలకు బాగా చేశాను, నేనే మహిళలకు పసుపు కుంకుమలు ఇచ్చాను, జగన్ గారు ఏం చేశారు, అంతా వాళ్ళ పేరు మీద తీసుకొని వచ్చి మొత్తం వాళ్ళే తింటున్నారు డబ్బులు అని చెప్పేసి ఈ రాష్ట్రంలో మహిళా ద్రోహి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. మహిళలకి చీటింగ్ చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 2014 ఎన్నికల టైంలో మహిళలకి డ్వాక్రా రుణమాఫీ 14,200 కోట్లు చేస్తానని చేయకుండా వాళ్ళు నెట్ట నిలువగా ముంచేయడమే కాకుండా 2016 అక్టోబర్ నుంచి 0 వడ్డీ రుణాన్ని కూడా అమలు చేయకుండా మహిళలు అప్పులు పాలయ్యేట్టుగా చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి గత 5 ఏళ్ల పాలనలో మహిళలు ఏబీ గ్రేడ్లుగా ఉన్న డ్వాక్రా సంఘాలు సిడి గ్రేడ్లుగా వెళ్ళిపోవడమే కాకుండా వాళ్ళ ఎన్పిఏలు కూడా 18% పెరిగిపోయాయి. అలాంటిది జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈరోజు మహిళల తాలూకా అప్పుని, డ్వాక్రా సంఘాల అప్పుని 2019 ఏప్రిల్ వరకు ఉన్న అప్పునంతటినీ కలిపి 25,500 కోట్ల రూపాయలని 4 విడతలుగా ఆసరా ద్వారా ఈరోజు మహిళల అకౌంట్లో 79 లక్షల మంది మహిళలకి మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుకొని వేయడం జరిగింది. అలాగే తీసుకుంటే ఈ 0 వడ్డీ నారో చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టేస్తే జగనన్న 4,900 కోట్లు 0 వడ్డీ రూపంలో మహిళల అకౌంట్లో వేయడం జరిగింది. ఇలా ఒక మహిళల సంక్షేమం కోసం, మహిళలను ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఈ చేయూత పథకాన్ని కూడా ప్రవేశపెట్టి నిన్న దాని 4వ విడత కూడా మహిళల అకౌంట్లో వేసి టోటల్గా 19,000 కోట్లు చేయూత ద్వారా మహిళల అకౌంట్లో వేయడం జరిగింది. ఇంతగా మహిళల కోసం మేలు చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అసలు చంద్రబాబు నాయుడు గారు కానీ, అతని పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్పండి. మీరు ఏం చేశారో వాళ్ళతో టిక్కు పెట్టించమని చెప్పండి. ప్రజలు చెప్పించుకొని కొట్టడానికి చంద్రబాబు నాయుడు గారికి, అతని కార్యకర్తలకి, నాయకులకి ప్రజలే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను.